ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ షునేమి పట్టణంలో ఉన్నటువంటి స్త్రీ ఎందుకు గనురాలైందో తెలుసా? ఆతిథ్యం ఇవ్వటంలో గనురాలయ్యింది. అర్థమవుతుందా? ప్రేమ చూపటంలో గనురాలయ్యింది. ఇంకా చెప్పాలి అనంటే విశ్వాసం ఉంచటంలో గనురాలయ్యింది. ఇంకా చెప్పాలి అనంటే దైవజనుడి యొక్క మాటకు విధేయత చూపటంలో గనురాలయ్యింది. అర్థమవుతుందా? ఈమెమి పేదరికంలో లేదు. డబుల్ స్టేర్ బిల్డింగ్ ఉంది ఈవిడికి, తెలుసా? అందుకని పైగది ఇచ్చేసింది ఈవిడేం పేదరాలేం కాదు, ధనవంతురాలే. కానీ కుటుంబంలో ఒక రకమైన లోటు మిగిలిపోయింది. ఆ ధనాన్ని, తనకున్న ధనాన్ని దేవుని సేవకునికి ఉపయోగించింది. తన కుటుంబ అవసరాలన్నీ తీర్చబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు ఎన్నో కుటుంబాలు, ధర్మకార్యాలు, పరిశుద్ధ కార్యాలు ఎన్నో చేసి వారు ఆశీర్వాదంలోకి వచ్చారు, దీవెనలోనికి వచ్చారు. మన కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనబడతా ఉన్నాయి. దేవుని పట్ల, దేవుని సేవకుని పట్ల, సంఘం పట్ల, పరిశుద్ధ కార్యక్రమాల పట్ల వారు చేసినటువంటి ఎన్నో ఉపకారమైనటువంటి కార్యాల ద్వారా వారు ఎలా దీవించబడ్డారో, వారి అవసరాలు ఎలా తీర్చబడ్డాయో మన కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనబడుతున్నా మనం చెయ్యం. అర్థమవుతుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి.